వైసీపీ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని, అప్పుల కుప్పగా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్లో నాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు. 2014-19 మధ్య ఏపీని అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలని తన విజన్ అని చెప్పారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలు రచించాం. ఏటా ఎలాంటి పనులు చేపట్టాలి అనే దానిపైన ఆలోచన చేశాం. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాం. జీవితం ఎవరికీ జాక్పాట్ కాదు. ఒక్కసారి అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాళి తరహా పరిస్థితి ఎదురవుతుందన్నారు. రాజకీయం, వ్యాపారం సహా అన్ని రంగాలకు ఇది వర్తిస్తుందన్నారు. ఈసారి నియోజకవర్గాల వారీగా విజన్ తయారు చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో టీడీపీ తప్ప వేరే పార్టీ జెండా ఎగరలేదన్నారు. పోటీ చేసిన అన్నిసార్లు ప్రజలు గెలిపించారన్నారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిలోనూ దీనిపైనే చర్చ జరగాలి. ఉద్యోగాలు చేయడమే కాకుండా ఇవ్వాలనే ఆలోచన యువతలో ఉండాలని చెప్పుకొచ్చారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడుకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్స్లో ఆయన ఒకరు. 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి. 70 ఏళ్లకు పైబడిన వయసుంది. సహజంగా తన మంత్రివర్గంలో సీనియర్లకు, వివాద రహితులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలాగా డేర్ చేసే పర్సనాలిటీ కాదు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అవినీతి పరులకు చోటిస్తే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని భయపడుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఆయన కేబినెట్లో కూర్పులో సరైన నిర్ణయం తీసుకోవట్లేదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలోని ఓ మంత్రి హైదరాబాద్లో తిష్టవేసి సెటిల్మెంట్స్ చేస్తున్నారని ఓ ప్రధాన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ఈ మంత్రిపై ఏపీ సీఎం చంద్రబాబుకే నివేదిక ఇచ్చినట్టు కథనం సారాంశం. ఆయన్ను అదుపులో పెట్టుకుంటే మంచిదని, అలాంటి సెటిల్మెంట్స్ ఏవైనా ఏపీలో చేసుకునేలా చూడాలని సలహా కూడా ఇచ్చింది. ఒక హోంమంత్రి అనిత పిఏ జగదీష్ ఇటీవలే ప్రభుత్వం తొలగించింది. అవినీతి, అక్రమాలే ఆయన తొలగింపుకు కారణం. ఇక మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేషీ అక్రమాలకు అడ్డగా మారిందని సమాచారం. ఈయన పేషీలోని కొంతమందిపై ఏసీబీ కేసులు పెట్టే స్థాయికి వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే మరో మంత్రి వైసీపీ నేత బొత్స కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారని కథనాలు వచ్చాయి. అచ్చెన్నాయుడు పేషీలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్లతో దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు హాజరయ్యారు. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మోదీ తెలిపారు. మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందన్నారు. జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 28న ఈ టెర్మినల్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఆ కార్యక్రమం వాయిదా పడిందని తెలిపారు. ఆరాంఘర్ జూ పార్కుపై వంతెన్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు హైవేకి ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు జూ పార్కు నుంచి ఆరాంఘర్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు 800 కోట్లతో ఈ పై వంతెన్ను బాల్దియా నిర్మించింది. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఎస్ఆర్డీపీలో భాగంగా సుమారు 800 కోట్లతో చేపట్టిన జూ పార్క్ ఆరాంఘర్ పై వంతెన పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన. ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విశాఖలో పర్యటించిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్ గురించి ప్రజలు మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80% మంది ప్రజలు జగన్ అంటే ఎవరు అని ప్రశ్నిస్తున్నారన్నారు. మిగతా 20% ప్రజలు కూడా త్వరలోనే ఆయన్ను మర్చిపోయే రోజులు వస్తాయన్నారు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకించి నెల 4000 పెన్షన్ పంపిణీతో ప్రజలు ఇప్పుడు జగన్ ఎందుకు అని అడుగుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు తీసుకురాలేదని నారా లోకేష్ ఆరోపించారు.
టీడీపీ హయాంలో విశాఖకు తెచ్చిన ప్రాజెక్టులను కూడా వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, ఉద్యోగుల కోసం సిపిఎస్ రద్దు చేయాలని హామీ కూడా అమలు చేయలేకపోయిందని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ కట్టుబడి ఉందని, సంక్షేమంతో పాటు సంపద సృష్టి మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి మోదీ పర్యటన రాష్ట్ర సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని, కేంద్రంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇది సహకరిస్తుందని చెప్పుకొచ్చారు.